హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసేటప్పటికి మనం భూత శుద్ధి వివాహం అంటే ఏంటి, అసలు ఇలా ఎవరన్నా చేసుకున్నారా, ఓన్లీ సమంత గారే చేసుకున్నారా, ఈ విషయం గురించి అయితే మాట్లాడదాం. అసలు మనకి ఈ వివాహం జరిగింది అని చెప్పేసి మనకి December 1 అయితే తెలిసింది. ఆ తర్వాత ఈ వివాహం అంటే ఏంటి అని చాలామంది చెక్ చేస్తూ ఉన్నారనమాట సైట్స్లో. అండ్ ఆల్సో ఈ వివాహం సమంత గారే చేసుకున్నారా, ఇంతకుముందు ఎవరన్నా చేసుకున్నారా, ఈ విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అసలు సమంత మనకేంటి December 1న సమంత ఋతుప్రభు అండ్ రాజ్ నిడుమూరి పెళ్ళి అయితే జరిగింది. ఈ జంట ఎక్కడ చేసుకున్నారంటే మ్యారేజ్ని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్లో చేసుకున్నారు. ఇది ఒక్కటే ఫస్ట్ టైం చేసుకుందా? లేదు, ఆల్రెడీ మన హిందీలో కూడా వరుణ్ జైన్ అండ్ గియోమ్ మానిక్ జంట కూడా భూత శుద్ధి వివాహం చేసుకున్నారు. అసలు ఈ వివాహాలు ఎక్కడ జరుగుతాయి, అసలు ఈ భూత శుద్ధి వివాహం అంటే ఏందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మనకి ఈషా ఫౌండేషన్ ఎక్కడుందంటే తమిళనాడులో కోయంబత్తూరులో అయితే ఉందండి. మన భారతదేశంలో ప్రముఖ కేంద్రాల్లో ఇది ఒకటిగా ఇప్పుడైతే డెవలప్ అయింది. దీన్ని చాలామంది యోగా నేర్చుకోవడం కోసం, మానసిక ప్రశాంతతకి మనకి చాలా యూట్యూబర్స్ అనేవాళ్ళు అక్కడికి వెళ్ళి ఫొటోస్ పిక్స్ అయితే మనకి ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో అయితే పెడుతూ ఉన్నారు. ఇలా చాలామంది మనమైతే ఈ ఈషా ఫౌండేషన్ అయితే చూస్తూ ఉన్నాం. ఈషా యోగా ఆధ్యాత్మిక కేంద్రంలో లింగ భైరవి ఆలయం అనేది ఒకటైతే ఉందండి. ఈ ఆలయం ఎలా ఉంది అంటే అసలు భైరవి మాతను సద్గురు ప్రతిష్ఠ చేశారు అని ఈ ఆలయంలో భైరవి ఆలయం అయితే ఒకటైతే ఉంది. ఈ ఆలయం విశిష్టత ఏంది అంటే భూతశుద్ధి వివాహాలకు ఇక్కడ ప్రసిద్ధి. ఈ భూతశుద్ధి వివాహాలు ఇక్కడ మాత్రమే ఎందుకు జరుగుతాయి, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మ్యారేజెస్లో ఇలాంటి వాళ్ళందరూ దే విల్ బీ కమ్ టు దిస్ టెంపుల్ అండ్ ఈ భూతశుద్ధి వివాహాలని ఇక్కడైతే జరుపుతూ ఉన్నారండి. అసలు సమంత పెళ్ళి తర్వాత మాత్రమే మనకి ఇది ఎక్కువ చర్చనీయాంశంగా మారిపోయిందనమాట. ఇది ఒక పురాతన వివాహ ఆచారం అండి. ఇది ఇప్పుడు కాదు, అంటే మన పాత రోజుల్లో ఎలా అయితే మ్యారేజ్ చేసుకుంటారో సేమ్ అలాగే ఇప్పుడు ఈషా ఫౌండేషన్లో కూడా ఇలాంటి వివాహాలను అయితే చేస్తున్నారనమాట. అసలు ఈ వివాహంలో ఎలా ఉంటుంది, నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు ఇవన్నీ మనకేంటి పంచభూతాలు. ఈ పంచభూతాలని శుద్ధి చేసి ఇద్దరు వ్యక్తుల్ని వివాహ బంధంతో ఒక్కటి కావడమే భూతశుద్ధి వివాహం. ఇది యాక్చువల్లీ నార్మల్ మ్యారేజెస్లో కూడా ఇలాగే చెప్తారు. కానీ ఇక్కడ చేసేది ఏంటంటే నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు ఈ పంచభూతాలని శుద్ధి చేయడం ద్వారా ఇద్దరు మనుషుల్ని ఒక్కటి చేసే విధానంలో దీన్ని చేస్తారు అని చెప్తున్నారనమాట. పంచభూతాలను ఈ వధూవరులు ఎవరైతే భార్యాభర్తలు అక్కడ పెళ్ళిలో ఉంటారో వాళ్ళిద్దరేంటి ఈ పంచభూతాలను శుద్ధి చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య మానసికంగా, భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడమే దీని లక్ష్యం అంట. ఇదైతే భూతశుద్ధి వివాహం అండి. ఇంతకు మించి ఏం లేదు. ఈ వివాహం జరిగిన తర్వాత మాత్రమే మనకి దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. లింగ భైరవి అనుగ్రహంతో నిర్వహించే వివాహ కృతువు భూతశుద్ధి వివాహం. ఎవరైతే అమ్మవారు అక్కడ ఉన్నారో ఆ అమ్మవారే లింగ భైరవి అమ్మవారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో జరుగుతున్నాయి కాబట్టి ఇవి భూతశుద్ధి వివాహంగా చెప్తున్నారనమాట. ఎలా అయినా మ్యారేజ్ అయిపోయిందండి. ఆల్ ది బెస్ట్ సమంత అండ్ రాజ్. మీరు మీ వివాహ జీవితంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.